వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉంటారు. బాన్స్వాడలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న రాష్ట్ర స్పీకర్ పోచారం వెల్లడి. భీమ్గల్ పట్టణంలో గల్లీ గల్లీలో కలియ తిరిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జీఎస్టీ చట్టాన్ని 100% పాటించే దిశగా పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహాలు. అవగాహన సదస్సులో చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య వెల్లడి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేసులో 10 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి. నగరంలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ ఆలోచనతోనే ప్రతి కాలనీలు సర్వాంగ సుందరంగా తీర్చేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమం. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. పిట్లంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. రిజిస్ట్రేషన్ లేని 100 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను సీజ్ చేశాం. బాన్స్వాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే 3 తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. గాలి, నీరు, ఆహారం శుభ్రంగా ఉంచుకుంటే, స్వచ్ఛమైనవి ఉంటే మానవులు ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని గత నెలలో గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి, 24వ తేదీ నుండి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం పట్టణ ప్రజలందరి బాధ్యత అన్నారు. మురికి కాల్వలో శుభ్రత, రోడ్లపై చెత్త తొలగింపు, హరితహారంలో భాగంగా పట్టణంలో చెట్లు మొక్కలు నాటించాలని అధికారులకు సూచించారు. బాన్స్వాడ పట్టణాన్ని బంగారు బాన్స్వాడగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ 10 రోజులు లేబర్లు పెట్టి, మున్సిపాలిటీలో మంది తక్కువ ఉంటారు కాబట్టి లేబర్ కూలి పెట్టి, వాడు 10-12 మందిని పెట్టి వారం రోజులు మొత్తం క్లీన్ చేయిస్తాం. రోడ్లు, డ్రైనేజీలు ఇప్పటిదాకా గలీజ్ ఉన్నాయి. మొత్తం శుభ్రంగా లోపల మట్టి లేకుండా, కసకడి మట్టి లేకుండా, కాగితం కనబడకుండా శుభ్రం చేయిస్తాం. లింగం దగ్గర నుండి చేయిస్తాడు, ఈ స్థాయి దగ్గర నుండి చేయిస్తాడు. ఈయన ఆఫీసరు, ఆయన మీ కౌన్సిలర్. పొడి తాడి ఎందుకు వేరు చేయమంటున్నామంటే, మేము తాటుకోలు శివాల డంపింగ్ యార్డ్ తీసుకున్నాం 4 ఎకరాలు. ఈ చెత్తంతా తీసుకుపోయి మీకు ఇంటికి వచ్చే ఆటో ద్వారా ఆటోలో వేసి ఆడ పడేస్తున్నాం, ఊరు బయట వాసన రాకుండా. దాన్ని మళ్ళా వేరే వేయాల్సి వస్తుంది. అది తడి చెత్త వేరేయాలా, పొడి చెత్త వేరేయాలి. ఆడ పట్టణ ప్రగతిలో భాగంగా గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకున్నామని, ప్రణాళికతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో హరిజన వాడలోను, 2వ వార్డులోను కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర అధికారులతో కలిసి మంత్రి గల్లీ గల్లీ తిరిగి ప్రజలతో మాట్లాడి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ మున్సిపాలిటీ, విద్యుత్ తదితర శాఖల అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. హరిజనవాడలో నీరు ఆగిన చోట పరిశీలించి వెంటనే ఆ గుంతను పూడ్చివేసి అక్కడ కొత్తగా మోరీ నిర్మాణం చేసి నీరు బయటకు వెళ్లే విధంగా చూడాలన్నారు. మరో చోట మురుగు కాల్వ కిందికి ఉండడం వల్ల నీరు నిలిచిపోయినందున ఆ సమస్య పరిష్కారం కనుగొనాలని మున్సిపల్ ఇంజనీర్ను ఆదేశించారు. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వాటిని వెంటనే తొలగించి కొత్త వాటిని వేయాలన్నారు. కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఆదేశించారు. శుభ్రం చేయగా వచ్చిన చెత్తను వెంటనే డంపింగ్ యార్డ్కు తరలించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రజలు వేసిన చెత్తను పరిశీలించి వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని, అవగాహన ఏర్పాటు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారని అందుకు అనుగుణంగా ముందుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. మన గల్లీలు, మన ఊర్లు, మన వాళ్ళు బాగుంటేనే పల్లెలు, పట్టణాలు బాగుపడతాయని, ప్రజల సమస్యలు తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని ఆ దిశగా ఆలోచిస్తున్నామన్నారు. భీమ్గల్లో మరోసారి తిరిగి అన్ని సమస్యలను పరిష్కరించడానికి తాను జిల్లా కలెక్టర్ ఆలోచన చేశామన్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలు పూర్తి చేయడానికి 1 లేదా 2 పార్కులు ఏర్పాటు చేయడానికి, సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నామని తెలిపారు. 25 స్తంభాలను కొత్తగా వేయడానికి విద్యుత్ శాఖ 2 రోజుల్లో చర్యలు తీసుకోనున్నదని, అదేవిధంగా ఇరుకు సందులలో వాహనాలు వెళ్లలేని చోటికి 2 చిన్న వాహనాలను అందించడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు. ప్రజలు కూడా తమ వంతుగా తమ వాడలు అభివృద్ధికి శుభ్రం చేసుకోవడానికి శ్రమదానం చేయడంతో పాటు మోరీలు, రోడ్లపైన చెత్త వేయకుండా అవగాహన కల్పించుకోవాలని మహిళా సంఘాల సభ్యులు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ లత, మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, విద్యుత్ శాఖ ఎస్సీ సుదర్శనం, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, డీసీఓ సింహాచలం, ఆర్డీఓ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు కూడా వచ్చారు. భీమ్గల్ పట్టణంలో 10వ వార్డు దళితవాడ, అట్లే 2వ వార్డు, 2 వార్డులలో ఆ వార్డుల పరిస్థితి, స్థితిగతులు, ఆ సమస్యలు అవన్నీ కూడా చూసి ఒక అవగాహన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఇల్లు ప్రతి వాడలో ప్రతి ఇల్లు తిరగండి, ఆ సమస్యలు ఏమున్నాయో అవగాహన చేసుకోండి, దాని తర్వాత ప్రణాళిక వేసుకొని ఆ సమస్యల్ని ఒకటొకటిగా ఎట్లా తీర్చాలి అని చెప్పి ఆలోచన చేయమన్నారు. దాంట్లో భాగంగా 10వ వార్డు, 2వ వార్డు, 2 వార్డులో ఇవాళ సమస్యలు చూడడం జరిగింది. ఈ వాళ్ళు జీఎస్టీ చట్టాన్ని 100% పాటించే దిశగా పన్ను చేయడంలో భాగంగా ఏప్రిల్ 1, 2020 నాటికి సరళీకృత రాబడిని ప్రవేశపెట్టారని చీఫ్ కమిషనర్ మల్లిక్ ఆర్య వివరించారు. జీఎస్టీ చట్టంపై కేంద్ర జీఎస్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నుంచి జిల్లాకు రీచ్ ప్రచారం కార్యక్రమాన్ని మల్లిక ఆర్య నిజామాబాద్లోని తిలక్ గార్డెన్, డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ జోన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఐఆర్ఎస్ కేంద్ర ఆర్థిక మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జోన్ ఈ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన బడ్జెట్ 2020 పై ఇంటరాక్టివ్ సెషన్లో భాగంగా నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ ఎం మురళీకృష్ణ స్వాగత ప్రసంగంతో సెషన్స్ ప్రారంభమైంది. స్వాగత ప్రసంగంలో అదనపు కమిషనర్ అన్ని పన్ను చెల్లింపుదారులచే రిటర్న్ ఫైలింగ్ యొక్క 100% సమ్మతి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. మరియు రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎప్పుడైనా మార్గదర్శకత్వం కోసం పన్ను చెల్లింపుదారులు డిపార్ట్మెంటల్ అధికారులను సంప్రదించవచ్చన్నారు. జీఎస్టీ అమలులో పన్ను చెల్లింపుదారులకు మార్గనిర్దేశం చేయడంలో శాఖ తీసుకున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. ఇంటరాక్టివ్ సెషన్లో 250 మందికి పైగా పన్ను చెల్లింపుదారులు బెరీస్, కన్స్ట్రక్షన్స్, ఫార్మా, ట్రాన్స్పోర్టేషన్, టెక్స్టైల్స్ వంటి వివిధ రంగాల వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులు, రాష్ట్ర జీఎస్టీ శాఖ అధికారులతో పాటు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, స్క్రాప్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర వాణిజ్య వ్యాపార సంఘాల ప్రతినిధులు కూడా ఇంటరాక్టివ్ సెషన్లో చురుగ్గా పాల్గొని పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు వారు ఎదుర్కొంటున్న సాంకేతిక లోపాలకు సంబంధించిన వివిధ సమస్యలపై స్పష్టత పొందారు. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ట్రాన్స్1 రిటర్న్స్, ఐటీసీ, ఆర్ఎంసీ మరియు వాపసు మొదలైన వాటిలో నగదు నిక్షేపాలు చూపించడంలో ఆలస్యం, ఐటీసీ వినియోగ ఉత్తర్వు, ఐటీసీ కింద అనర్హమైన అంశాలు, కొత్త రిటర్న్స్ వాపసు, టీడీఎస్ నిబంధనలు, డిఎన్ నంబర్లు లేకుండా నోటీసులు జారీ చేయడం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల రద్దు చేయడం, ఆలస్యంగా చెల్లింపులపై వడ్డీ లేదా రిటర్న్స్ దాఖలు చేయడం వంటి ప్రశ్నలను అధికారులు స్పష్టం చేశారు. జీఎస్టీ చట్టం మరియు గమనించాల్సిన విధానాలపై పన్ను చెల్లింపుదారులకు అధికారులు జ్ఞానోదయం చేశారు. మరియు పరస్పర చర్య యొక్క ముఖ్యమైన విభాగాలలో రిజిస్ట్రేషన్ రద్దు, వాపసు, ఆలస్యం దాఖలుపై ఆసక్తి, 2020 ఏప్రిల్ 1 నుండి ప్రవేశపెట్టాల్సిన కొత్త రిటర్న్స్ మరియు ఈ ఇన్వాయిస్ వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు. సెషన్లో జీఎస్టీ చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు చేశారు. ఇది కొత్త జీఎస్టీ రాబడిని మరియు 2020 ఏప్రిల్ నుండి ఈ ఇన్వాయిస్ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు హైలైట్ చేసింది. The return is getting generated. The system generated. So, to that extent, the burden of the taxpayer is reduced. So, this is the advantage of the new return system. The monthly return, your ANX2, which is nothing but the inward receipts, these things will get automatically generated.
So that is the advantage, and we have tried out the system on a pilot basis about a month, 1.5 months back, and substantial number of assessees from all over Telangana, they have joined us. I'm sure some of them must be in this audience also. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సందర్భంగా తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసిన కారణంగా ఐపీసీ 341, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు హాజరు కావాలంటూ ఇటీవల సమన్లు జారీ చేసింది. కేసును విచారించిన మొదటి అదనపు న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తు 10,000 రూపాయల బాండ్ సమర్పించాలని, తిరిగి మార్చి 19 నాడు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమంతోనే నిజామాబాద్ పట్టణ ప్రగతి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల అన్నారు. ఈరోజు 17వ డివిజన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. 17వ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మరియు సంబంధిత అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిజామాబాద్ పట్టణంలోని 17వ వార్డులో పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. శానిటేషన్ మెరుగుపడడం వల్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్, డివిజన్ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ సభ్యులతో స్థానికులు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. మన ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకు ఎటువంటి రోగాలు రావు. కావున చెత్తని రోడ్లపైన మరియు ఖాళీ ప్రదేశాల్లో కాకుండా ఇంటికి వచ్చే మున్సిపల్ వాహనంలో వేయాలి. స్థానికంగా ఉన్న సమస్యలు కార్పొరేటర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నిజామాబాద్ పట్టణంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్పొరేషన్ కాబట్టి ఈ పనులన్నీ కూడా చాలా పక్కాగా చేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం మొదలుపెట్టాం. దీంట్లో నాతో పాటు మేయర్ గారు, కమిషనర్ గారు, అధికారులు, కలెక్టర్ గారు అందరం కూడా పాల్పంచుకొని తిరుగుతూ ఉన్నాం. ప్రతిరోజు వీలైన డివిజన్లు తిరిగి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు, నాయకులు, అదేవిధంగా డివిజన్ కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు వీళ్ళందరినీ కూడా తీసుకొని, అధికారులను కూడా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసి మరి 10 రోజుల్లో ఏం చేయగలుగుతాం, దాని తర్వాత మనం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో మరి ప్రజలతో మేము తిరుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, స్థానిక కార్పొరేటర్ మాయావార్ సవిత, మాజీ కార్పొరేటర్ మాయావార్ సాయిరాం మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో మార్కండేయ మందిర్ వద్ద పద్మశాలి సంఘం 3వ తరఫా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి 3వ తరఫా సభ్యులు, పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పూలమాల శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్టణ సంఘం అధ్యక్షుడు చౌకేలింగం, 3వ తరఫా అధ్యక్షుడు బొట్ల జీవన్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం 3వ తరఫా కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అడగగానే స్పందించి మార్కండేయ మందిరం సమీపంలో గల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 5 లక్షల నిధులు ఇవ్వడం జరిగిందని, పద్మశాలి 8 తరఫలకు నిధులు ఎమ్మెల్యే కేటాయించడం జరిగిందని, పద్మశాలి సంఘం సభ్యులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా తమకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి గెంట్యాల గణేష్, 3వ తరఫా కార్యదర్శి గరుడు రామచందర్, సభ్యులు బాలకృష్ణ, నర్సయ్య, గణపతి, లింబాద్రి, పద్మశాలి కులస్తులు, కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. అనుకుంటా చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి మా పద్మశాలి సంఘం తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే మన పట్టణ సంఘంకు కళ్యాణ మండపం కొరకు పెరికిట్ లోపల కొన్ని కోట్ల జాగా 50 లక్షల ప్రొసీడ్ ఇస్తూ అది చేయడం జరిగింది. దాని తర్వాత పట్టణ కమిటీ హాల్ కొరకు 25 లక్షలు మరియు మాకు ఇస్తూ, అదే కాకుండా 8 తరఫల పద్మశాలి సంఘ సభ్యులకు భవనం కావాలి కదా అని చెప్పేసి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. నూతనంగా ప్రారంభమైన నోవాటైల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు యాజమాన్యం
ప్రజలకు అన్ని వేళలా మెరుగైన వైద్య సేవలు అందించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించిన నోవా లైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతు కిరణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునికంగా నిర్మించిన ప్రతి విభాగాన్ని ఆయన పరిశీలించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తి అని, పేద ప్రజలకు అన్ని వేళలా మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లకుండా అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సమాలోచనతో ప్రతి కాలనీ సర్వాంగ సుందరంగా తీర్చడానికి పట్టణ 10 రోజుల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించామని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత, స్థానిక కౌన్సిలర్ కవిత కాశీరాం ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రధాన సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ లత మాట్లాడుతూ ప్రతి కాలనీకి 2 లక్షల రూపాయల నిధులు కాలనీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేటాయించడం జరిగిందని అన్నారు. అలాగే 4 సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయించి కాలనీలో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కీలక పాత్ర మహిళలదే ఉంటుందని, మహిళలు పరిశుభ్రతను పాటిస్తే కాలనీలు అందంగా కనబడతాయని అన్నారు. తడి పొడి చెత్త సేకరణ కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తడి పొడి చెత్త బకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, వాటిని సద్వినియోగపరచుకొని పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 2 కాలనీలకు 1 ట్రాక్టర్ చొప్పున అందించడం జరుగుతుందని, ఎప్పటికప్పుడు చెత్తను తీసే కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఎల్లవేళలా పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రోడ్లకు 70 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. పెద్ద రోడ్లన్నీ అయిపోయినాయి. మిగిలింది ఏందిగా ఇవాళ మన గల్లీ మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అంతే కదా, నీళ్ళు వచ్చినాయి, రోడ్లు మంచిగానే ఉన్నాయి, ఇంకా రోడ్లు కూడా కావాలా. మిగిలింది చాలా మంది రోగాన బారిన పదే విధంగా మన పట్టణాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పట్టణ ప్రగతి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీ వార్డులకు డబ్బులు కేటాయించి ప్రతి వార్డుకు పట్టణ ప్రగతి పల్లె ప్రగతికి ఏ విధంగా గ్రామాలకు ప్రతి నెల పోతున్నాయో మనకు కూడా ప్రతి నెల దాదాపుగా 140 కోట్ల రూపాయలు మొత్తం పట్టణాలకు ప్రతి నెల 1వ తారీఖు ఆర్మూర్ పట్టణం లాగా మీకు కలకల్లాడేటట్టు చేయడం మన జీవనన్న సహకారం ఎంతో ఉంది. మన ఆర్మూర్ పట్టణం చూస్తూనే ఉన్నాము. చౌరస్తాలో, నిజామాబాద్ చౌరస్తాలో వాటర్ ఫౌంటేషన్, అదేవిధంగా రోడ్లలో లైట్లు అవి ఎలా కలకల్లాడుతుందో అదేవిధంగా మీకు పెర్కిట్టు, మామిడిపల్లి అలా డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద కేంద్రాన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఉపయోగకరమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఈరోజు శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మరియు ఎమ్మెల్సీ వీజీ గౌడ్లు కలిసి తన్విత ఆయుర్వేద కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన్విత అనుమతి లేని పత్రాలతో వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి అన్నారు. పిట్లం మండలంలోని చిన్న కొడబ్గల్ గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. 105 బైకులు, 4 ఆటోలు, పత్రాలు లేని వాటిని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దామోదర్ రెడ్డి, సిఐ టాటాబాబు, 10 మంది ఎస్ఐలు, 80 మంది పోలీసులు కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, 15 సీసీ కెమెరాలు ఉంటే 1500 మంది పోలీసులు ఉన్నట్లు అన్నారు. ఎవరైనా కొత్త వారు వస్తే మా పోలీసు వాళ్ళకి తెలపాలన్నారు. బైకుల మీద వెళ్తుంటే హెల్మెట్ తప్పనిసరి అని, లైసెన్స్, ఆర్సీ వెంట ఉంచుకోవాలన్నారు. సీసీ కెమెరాలు అనేవి మీకు ఒక్కొక్క సీసీ కెమెరా మీ ఊర్లో 100 మంది పోలీసులుంటే ఎంత పని చేస్తారో 100 మంది పోలీసులుంటే ఎంత పని చేస్తారో ఒక్కొక్క సీసీ కెమెరా అంత పని చేస్తుంది. కాబట్టి దయచేసి ఇవాళ మీ సిఐ గారు ఇక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడ ఉండొచ్చు, మీ సుధాకర్ ఎస్ఐ గారు ఇక్కడ ఉండొచ్చు, మీ కానిస్టేబుల్ ఉండొచ్చు. ఇంకా కొన్నాళ్ళకు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళమే, కానీ మీరు మాత్రం మీ ఊర్లోనే ఉంటారు. బోధన్ శ్రీ చక్రేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామివారికి సమర్పించిన హుండీని ఆలయ కమిటీ మరియు దేవాదాయ శాఖ ఏసీ సోమయ్య ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి శివుణ్ణి దర్శించుకున్నారు.
మొక్కిన మొక్కులు నెరవేర్చాలని స్వామివారికి కానుకలను సమర్పించుకున్నారు. శివరాత్రి హుండీని ఈరోజు దేవాదాయ శాఖ ఏసీ సోమయ్య పర్యవేక్షణలో హుండీ లెక్కింపు లెక్కించారు. శివరాత్రి పర్వదినాన భక్తులు కానుకల రూపంలో స్వామివారికి 3,31,919 రూపాయలు సమర్పించారు. ఈ లెక్కింపులో శివాలయం చైర్మన్ సూర్యప్రకాష్ రెడ్డి, ఈవో రామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సతీష్, రవి, అశోక్ రావు, శ్రీను, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చక్రేశ్వరాలయము బోధనపట్నం యొక్క హుండీలు శ్రీ సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ నిజామాబాద్ గారి సమక్షంలో మరియు ఆలయ చైర్మన్, ఆలయ అర్చక ఉద్యోగుల సమక్షంలో, భక్తుల సమక్షంలో ఉప్పగా 3,31,919 రూపాయలు వచ్చినాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గారు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము శివరాత్రి ఆదాయము ఒక 40,000 సుమారు 40,000 రూపాయల ఆదాయము ఎక్కువగా వచ్చినది. అంకాపూర్ గ్రామ శివారులో ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొన్న ఘటనలో అంకాపూర్ గ్రామానికి చెందిన అలకొండ గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ వివరాల ప్రకారం మోర్తాడ్ గ్రామానికి చెందిన AP 1V7866 నంబర్ గల కృష్ణవేణి పాఠశాల బస్సు నిజామాబాద్లో బస్సును రిపేర్ చేయించుకొని నిజామాబాద్ నుండి మోర్తాడ్ వైపు వెళ్తుండగా అంకాపూర్ గ్రామ శివారులో నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న AP 25AH 3444 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కార్ను ఓవర్టేక్ చేసే క్రమంలో కార్ను ఢీకొట్టడంతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గురువయ్యను ఢీకొట్టి డివైడర్ మీద నుంచి రాంగ్ రూట్లో అంకాపూర్ బస్టాండ్ వరకు వెళ్లిందని, గురువయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యను అభ్యసించి MBBS పూర్తి చేసిన విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీని నిర్వహించారు. నగరంలోని జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో గల ఆడిటోరియంలో వైద్య బృందంకు కృతజ్ఞతలు తెలిపేందుకు MBBS పూర్తి చేసిన విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్లు డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ రాములు, డాక్టర్ గోపాల్ సింగ్, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరూ వారి అనుభవాలను పంచుకున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండాలో, వైద్య వృత్తిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని డాక్టర్ సూచించారు. show their efforts, kept the efforts, and taught you and mold you like this to become a good, successful doctor. So we should be thankful by achieving your success and service. That only gives the happiness. Again and again telling. So your success is our happiness. We proudly will say that our student is one of the first 100 she is there in all India rank. She may be first in our university rank. Like that, if all of you are getting into good ranks, and whenever you go, you have to remember your college, whatever it is. You are the alumni of Government Medical College, Nizamabad. Wherever you are, we will remember you as a second batch, very good batch. And I wish you all the best. భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవిస్తారని ప్రముఖ పండితులు బల్యపల్లి సుబ్బారావు పంతులు అన్నారు. నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని కూపన్పల్లిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో బుధవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్చారణల నడుమ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సుబ్బారావు పంతులు మాట్లాడుతూ, మానవ జన్మ ఎంతో పవిత్రమైనదని, అలాంటి జన్మను అందరూ సన్మార్గంలో భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అలా ఉన్నప్పుడే ధర్మం నిలబడుతుందన్నారు. ధర్మాన్ని రక్షించినప్పుడే అది మనల్ని రక్షిస్తుందన్నారు. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారదగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమస్రవస్తమో సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః.
హోండా కంపెనీలో అత్యాధునిక టెక్నాలజీతో నేటి తరానికి నచ్చే విధంగా యాక్టివా 6G ద్విచక్ర వాహనాన్ని నేటి మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సాయి ఎస్ఆర్కే హోండా షోరూమ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నగరంలోని కంటేశ్వర్లోని సాయి ఎస్ఆర్కే హోండా షోరూంలో యాక్టివా 6G ద్విచక్ర వాహనాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజింగ్ పార్ట్నర్ కట్టా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ హోండా వాహన రంగంలో ఎప్పటికప్పుడు నూతన మోడల్స్ను ప్రవేశపెడుతూ యాక్టివా వాహనం అంటే గ్యారంటీ నమ్మకమైన వాహనంగా ప్రజల్లో భావన ఉందన్నారు. 6G యాక్టివా ద్విచక్ర వాహనం 6 రంగుల్లో లభిస్తున్నాయని అన్నారు. యాక్టివా 6G వెహికల్ ఇప్పుడు BS6 శామ్స్తో ఉన్న PGM FI మరియు ESP సాంకేతికతో లభిస్తుందన్నారు. ఇంకా అనేక రకాల ఆధునిక టెక్నాలజీలతో నేటి తరం మహిళలు మరియు పురుషులు మెచ్చే విధంగా ఈ వాహనాన్ని రూపొందించడం జరిగిందన్నారు. యాక్టివా 6G లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మా కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా యాక్టివా 6G మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. ఈ రోజు నుంచి బుకింగ్స్ తీసుకుంటున్నాము. రేపటి నుండి డెలివరీస్ ప్రారంభిస్తాము. నిజామాబాద్ యందు మా బ్రాంచ్లు 6 సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే 6G తక్షణంగా డెలివరీ. మార్చి 4 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లా నోడల్ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 19,475 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 9,882 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 9,593 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 30 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 4 సిట్టింగ్ స్క్వాడ్లను, 4 కస్టోడియన్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 400 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. వేసవి దృష్టిలో పెట్టుకుని సెంటర్ల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సిబ్బంది, పార్కింగ్ వసతి, వాష్రూమ్స్, ఫ్యాన్ సౌకర్యం, రాత బల్లలు, విద్యుత్ వసతి, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ప్రతి పరీక్ష సెంటర్ వద్ద ఒక కానిస్టేబుల్ ను నియమించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. అరగంట ముందు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం 8 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో కార్యాచరణ రూపొందించారు. పరీక్షల ఏర్పాట్లపై ఇటీవల కలెక్టర్ శరత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనం ఇన్నాళ్లకు ప్రారంభమవుతున్నందున తమకు ఎంతో సంతోషంగా ఉందని సీనియర్ సభ్యులు సావల్ దాస్ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్లోని నిజామాబాద్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు సావల్ దాస్ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంతగా తాము బార్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణం అందరం కలిసి కట్టుగా 1.5 సంవత్సర వ్యవధిలోనే భవనాన్ని అన్ని హంగులతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదాయ పన్ను మరియు GST శాఖ అధికారులు, ఉద్యోగులు వచ్చినట్లు తెలిపారు. నిజామాబాద్ అసోసియేషన్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ వారు వారి సొంత ఆఫీస్ కోసం బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఈరోజు గృహప్రవేశ సమావేశాలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. చిరకాల వాంఛ పల్లెటూరులో ఉందో ఈరోజు పూర్తి అయింది. వాళ్ళ సొంత బిల్డింగ్ నిర్మాణం అయింది. చాలా సంతోషకరమైన విషయం. అందరూ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. పట్టణ ప్రగతిలో ఆశించిన స్థాయిలో పనులు తమ వార్డులో జరగడం లేదని 37వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని 37వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఆమె పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో ప్రతి వార్డులకు ప్రత్యేక అధికారులు నియమించారని, కానీ తమ వార్డుకు మాత్రం ఏ ఒక్క అధికారి కూడా రావడం లేదని అన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న వార్డులకు మాత్రమే ప్రత్యేక అధికారులు నియమించారని, 4 రోజులు కావస్తున్న 37వ డివిజన్లో ఇంతవరకు అధికారులు పర్యటించలేదన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు అధికారులు మానుకోవాలని ఆమె కోరారు. మురికి కాలువలే కానీ, డ్రైనేజ్ సమస్యలే కానీ, విద్యుత్ దీపాలే కానీ మీరు కూడా నాకు సహకరించి మీరందరూ కూడా నా దృష్టికి తీసుకువస్తే నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీకు సాల్వ్ చేస్తానని నేను కోరుతున్నాను. మీకు ఏది ఉన్నా కూడా ప్రాబ్లం, పింఛన్ సమస్యలే కానీ, రోడ్డు సమస్యలే కానీ ఏ ఉన్నా కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంలో మీరు నాకు అవగాహన ఉంది కాబట్టి మీకు కూడా అవగాహన కావాలని కోరుతున్నాను. నేను గిరిరాజ్ కళాశాల నిజామాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ఆధ్వర్యంలో గణితం మరియు గణాంక శాస్త్రంలో పరిశోధన పద్ధతులు అనే అంశంపై కళాశాలలో కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె సంపత్ కుమార్ మాట్లాడుతూ
అధ్యాపకులకు విద్యార్థులకు గణితము మరియు గణాంక శాస్త్రంలో పరిశోధన పద్ధతులపై అవగాహన కల్పించి ప్రోత్సహించే విధంగా అంశాన్ని ఎంచుకున్నందుకు నిర్వాహకులకు అభినందిస్తూ పరిశోధనలో ముందుకెళ్లాలని సూచించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డాక్టర్ సి గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తిగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని పరిశోధన వైపు దృష్టి సారించాలని, మిగతా సబ్జెక్ట్స్ లా గణిత గణాంక శాస్త్రాలకి పరిశోధనను కొనసాగించడానికి గల విధానాలు, మెలకువలు, ఒక పరిశోధన పత్రాన్ని ఏ విధంగా రాయాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను అధ్యాపకులను ప్రోత్సహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. గణిత శాస్త్రము మరియు సాంఖ్య శాస్త్రములలో పరిశోధనలు చేసే విధంగా విద్యార్థులను మరియు ఫ్యాకల్టీని ప్రోత్సహించడానికి గాను ఈరోజు ఒకరోజు కార్యశాలను ప్రారంభించినాము. మరి ఫ్యూచర్లో రీసెర్చ్ వర్క్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా తెలంగాణ సూచించి సంపత్ కుమార్ గారు స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ బీఓ చైర్మన్ ఫర్ యూజీ అండ్ పీజీ గారు కూడా వచ్చేసి ఇక్కడ ప్రధాన వ్యక్తిగా వాళ్ళ యొక్క సలహాలు ఇచ్చారు. He published half-page paper on carbon dating, for which he was awarded the Nobel Prize. It doesn't matter that it should contain so many pages, it must have some voluminous. It's not volume, it's that counts, namely quality. It's not the quantity. So therefore you try to think out of the box, try to pose some questions which are not addressed in your textbook, that itself is going to become something entirely new. Ideally, you can focus on that. Suppose you have got so many proofs for the Pythagoras theorem, people do not use still, they look for some different solutions or different proofs. You took Fermat's Little theorem, when a P is a prime and A is an integer, P does not divide A, we have that 8 power of P minus 1 is congruent to 1 modulo P. Right? That's a simple theorem to be frank, but makes wonders presently in the cryptography. That simple theorem has got tens of proofs, do you know? A simple theorem whose proof is known to you at UG level or PG level has got tens of proofs. And there comes another theorem in the number theory by the quadratic reciprocity law. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఆటో బోల్తా కాగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే పెట్రోల్ బంక్ నుండి రాంగ్ రూట్లో వస్తున్నటువంటి బైక్ AP25AH 2710 శాంతకుమార్ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడగా అందులో ఉన్న ప్రయాణికులు అలకుంట నర్సుబాయి, జోరుగ లక్ష్మి, కనకం అరుణ, జోరుగ భగీరథలకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో తోక పేర్లతో మరియు తప్పుడు ప్రకటనలు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంవత్సరం మొదలు కాకముందే అనుమతి లేకుండా అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నల్ల నవీన్, రాకేష్, నగర కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో ర్యాంకులు వచ్చినట్టు ఈరోజు బూటకు ప్రచారం చేసి ఈరోజు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసపట్టిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిఓ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ఏదైతే ప్రత్యేక తరగతి పేరుతో ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అప్పుడే అడ్మిషన్లు స్టార్ట్ చేసి ఈరోజు విద్యార్థుల్ని, తల్లిదండ్రులు మోసం చేస్తారు. నెహ్రూ యువ కేంద్రం మరియు వాయుపుత్ర యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కొండూరు గ్రామంలోని ఎస్ఎస్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 వాలంటీర్స్ మరియు యువజనులకు మహిళల రక్షణ మరియు ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమంలో అతిథులు స్వామి వివేకానంద చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కవితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ దేశంలోని లేనటువంటి యువత మన దేశంలో గణనీయంగా ఉందని, యువతలోని శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, భారతదేశ అభివృద్ధికి యువత దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశం ముందుకు వెళ్లాలన్నా, అభివృద్ధి జరగాలన్నా యువత ముఖ్య పాత్ర పోషించాలని ఆమె తెలియజేశారు. సమాజంలో యువత యొక్క ప్రాముఖ్యత మరియు వారి బాధ్యతలను గుర్తు చేస్తూ మహిళల ఆరోగ్య సమస్యల గురించి ఆమె ప్రస్తావించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన షీ టీమ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ రేఖారాణి మరియు హరితరాణి మాట్లాడుతూ మహిళలు సమాజంలో భయం లేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. వరల్డ్ వైడ్ వరల్డ్లో చూసినట్టయితే 20% ఆఫ్ ద యూత్ ఆర్ ఫ్రమ్ ఇండియా. 20% ఇండియా నుంచే ఉన్నారు యూత్. ఇంకా 20 years వరకు కూడా వీ విల్ బీ లీడింగ్.
So you are the power of the world, not only India. Lokali జ్ఞాపకం పెట్టుకోండి. So everything is in your hand. దేశం అభివృద్ధి కావడానికి మీ చేతిలోనే ఉంటుంది, లేకపోతే డౌన్ఫాల్ కావడానికి కూడా ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూత్. యూత్ హ్యాస్ లాట్ ఆఫ్ రోల్ టు ప్లే ఇన్ ద సొసైటీ. అందుకోసం ఈ అమ్మాయి వాళ్ళు ఇంత యాక్టివ్గా దే పార్టిసిపేట్. నెహ్రూ యువ కేంద్ర అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పెట్టింది. యూత్ ఎంపవర్మెంట్, డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టిండ్రు నిజామాబాద్లో. ఆల్ నథింగ్ బట్ యూత్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ యొక్క ఆతృత. ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద యూత్. మనకైతే అదంతా అయిపోయింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. మోర్తాడ్ మండలంలోని సెట్పల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ బద్దం గంగారెడ్డి, ఎంపీటీసీ డాక్టర్ శ్రీనివాస్ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బద్దం గంగారెడ్డి, ఎంపీటీసీ డాక్టర్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గెజిటెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం వల్ల మానసిక వ్యక్తిత్వాన్ని, మేధస్సును పెంపొందించుకోవచ్చన్నారు. మోర్తాడ్ ఉమ్మడి మండలంలోని ఏర్గట్ల, బట్టాపూర్ గ్రామాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులు స్థానిక ఏర్గట్ల సర్పంచ్ గుల్లె లావణ్య గంగాధర్ గురువారం పల్లె ప్రగతిలో భాగంగా 11వ వార్డులో సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉంటారు. బాన్స్వాడలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న రాష్ట్ర స్పీకర్ పోచారం వెల్లడి. భీమ్గల్ పట్టణంలో గల్లీ గల్లీలో కలియ తిరిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జీఎస్టీ చట్టాన్ని 100% పాటించే దిశగా పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహాలు. అవగాహన సదస్సులో చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య వెల్లడి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేసులో 10 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి. నగరంలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ ఆలోచనతోనే ప్రతి కాలనీలు సర్వాంగ సుందరంగా తీర్చేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమం. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. పిట్లంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. రిజిస్ట్రేషన్ లేని 100 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను సీజ్ చేశాం. బాన్స్వాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.